అకౌంట్ కాపీలు చూపించాలని మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెర్ని నాని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటన, ఫ్లైట్ ఖర్చులపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమానాల్లో తిరిగేందుకు వారానికి 20 లక్షలు అవుతోందని పెర్ని నాని ఆరోపించారు. ఆ డబ్బులు ఎవరు కడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ము ఖర్చు చేయకుండా లోకేష్ పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారని అంటున్నారని, ఇన్నిసార్లు తమర్ని తిప్పుతోంది ఎవరో చెప్పాలన్నారు. లోకేష్ పవన్ తిరిగితే విమానాల ఖర్చు ఎవరు పెడుతున్నారో బయట పెట్టాలన్నారు. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని, కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పిన అంటే ముఖ్యమంత్రిగా అన్నాడా, లేకపోతే ఏమన్నా చేతబడి అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా? అప్పుడప్పుడు మెడలో అక్కడిక్కడికి పూజున్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి. తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి, చెట్టుకి పోయాలి, కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి, జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి ఆ దిష్టికే మీరు పడిపోవాలి. వైజాగ్ లో ఎకరా 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకు తీసుకుంటున్నటువంటి వర్స, సిరస, బుర్స ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు